గతంలో దెబ్బతిన్న హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని వేలాది దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని విస్తరించడంతో పాటు వందలాది పురాతన ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. దేవాలయాల పరిపాలనలో డిజిటల్ విప్లవం తీసుకొచ్చామని పేర్కొన్నారు. దేవాలయాల ఆస్తుల రక్షణ కోసం బ్లాక్ చైన్స్ ఆధారిత డిజిటలైజేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. అన్నప్రసాద వితరణ, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, వేద పరిరక్షణ, అర్చక సంక్షేమ కార్యక్రమంతో పాటు 2027 గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను దేశానికి ఆధ్యాత్మిక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి 2 రోజుల ముందే ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడి స్వామివారి ఆశీస్సులకు వెళ్ళినటువంటి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. తిరుమల తిరుపతితో పాటు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖలో పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ ఒక ప్రక్షాళన వాతావరణం తీసుకొచ్చి వైదిక పరంగా, ఆగమ పరంగా వీటిని ముందుకు నడిపించాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి భక్తులకి ఆ దేవేరుల యొక్క ఆశీస్సులు వారిపైన వీరికి విశ్వాసం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి వారు తీసుకున్న ఆనాటి నిర్ణయం ఇవాళ 2 సంవత్సరాల కాలం ఈ శాఖని వివిధ రకాలుగా ముందుకు సాగిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు నడుస్తున్నాం. సమగ్ర సమీక్షను నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం, ఈ శాఖని నడిపించడంలో అత్యంత పవిత్రమైనటువంటి ఆలోచనతో మీరు చేయాలి అని చెప్పి వారి సూచనలు అన్నీ తీసుకొని వాళ్ళ ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. దీనిలో భాగమే ఈరోజు పరిపాలనలో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఆధ్యాత్మిక మరియు సనాతన ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా దేవాదాయ శాఖలోని అనేక ఆలయాలను ఇవాళ తీసుకురావడం జరిగింది. కేవలం పూజలు జరిగేటువంటి ప్రదేశాలుగా మాత్రమే కాకుండా హిందూ సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా ఈ ఆలయాలు ఉండాలి. ఈ పీఠాలు కానీ, మఠాలు కానీ పవిత్రమైనటువంటి స్థలాలుగా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలని చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాం, చేస్తూ వస్తున్నాం. అమరావతిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోసరాజు, ఎమ్మెల్యే బసవరాజ్ రాయిరెడ్డి, ఎమ్మెల్సీ బసవనగౌడ్ బదర్లీ కలిశారు. ఈ నెల 25న జరిగే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక ప్రభుత్వం తరపున ఆహ్వానం అందజేశారు. 2024 వరదల్లో దెబ్బతిన్న 19వ గేటు స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీటిని కాపాడాలని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సమస్యను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేవలం 6 నెలల్లో 51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లు అమరిక పనులు పూర్తి చేయడం దేశంలోనే రికార్డుగా నిలిచిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోసరాజు, ఎమ్మెల్యే బసవరాజ్ రాయిరెడ్డి, ఎమ్మెల్సీ బసవనగౌడ్ బదర్లీ కలిశారు. ఈ నెల 25న జరిగే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక ప్రభుత్వం తరపున ఆహ్వానం అందజేశారు. 2024 వరదల్లో దెబ్బతిన్న 19వ గేటు స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీటిని కాపాడాలని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సమస్యను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేవలం 6 నెలల్లో 51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లు అమరిక పనులు పూర్తి చేయడం దేశంలోనే రికార్డుగా నిలిచిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికో, కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఈగల్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం తాము ప్రత్యేకంగా 1972 టోల్ ఫ్రీ నెంబర్తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డ్రగ్స్పై సమాచారం ఇచ్చేవారు తమ ఊరు, పేరు, ఫోన్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారం అందిస్తే ఈగల్ బృందం రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల నుంచి బెన్ సర్కిల్ వరకు అవగాహన వాక్థాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఈగల్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అంతకుముందు కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1839 సంవత్సరంలో చైనాలోని యువత అంతా ఓపియం వ్యసనానికి బానిసలై దేశ భవిష్యత్ అంధకారంలో పడినప్పుడు నాటి చింగ్ డైవర్సిటీ రాజు ఆదేశాల మేరకు లించు అనే అధికారి గ్వాంగ్వాజ్ సిటీకి వెళ్లారని తెలిపారు. అక్కడ చైనా యువతను సర్వనాశనం చేస్తున్న బ్రిటిష్ వ్యాపారుల నుంచి సుమారు 20,000 చెస్ట్ల ఓపీఎంలను స్వాధీనం చేసుకుని 1839 జూన్ 26న పూర్తిగా ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఈ చారిత్రాత్మక సంఘటనను పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి జూన్ 26ను అంతర్జాతీయ డ్రగ్స్ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అనేది ఒక వ్యక్తితో, కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఐజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, కొకెన్, ఎల్ఎస్డి, మెత్ వంటి సింథటిక్ డ్రగ్స్ యువతను పతనానికి తీసుకువెళుతున్నాయని, ఏ విద్యార్థి కూడా పొగాకు, మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు బానిస కాకూడదని హితవు పలికారు. సమాజంలో విజయవంతమైన వ్యక్తులకు, పతనమైన వ్యక్తులకు ఉన్న తేడా వారి అలవాట్లేనని స్పష్టం చేశారు. గంజాయి మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం తాము ప్రత్యేకంగా 1972 టోల్ ఫ్రీ నెంబర్లతో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ని ఏర్పాటు చేసినట్లు ఐజీపీ తెలిపారు. త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్, అనామక యాప్స్ తీసుకురాబోతున్నామని వెల్లడించారు. సమాచారం ఇచ్చేవారు తమ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారం అందిస్తే ఈగల్ బృందం రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఈరోజు నుంచి వారోత్సవాలు మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా గత నెల రోజులుగా మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే ఇంకా కాల్ ఈగల్ 1972 అని చెప్పేసి గంజాయిపై యుద్ధంలో మేము సైతం అని చెప్పేసి ఈగల్ కీ క్యాంపెయిన్ లాంచ్ చేసింది. వివిధ శాఖల అనుసంధానంతో విద్యార్థులందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి మీ ప్రాంతంలో ప్రవేశిస్తే ఈగల్ కాల్ సెంటర్ 1972 తెలియజేయాల్సిందిగా, అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్లో పాల్గొనాల్సిందిగా ఈగల్ క్లబ్స్ 40,000 మేము రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ చేయడం జరిగింది. 70 లక్షల విద్యార్థుల్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అదేవిధంగా ఏ వ్యసనం కూడా విద్యార్థులకు చేరకూడదని చెప్పేసి వ్యసనాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ గంజాయికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ ఉద్యమంలో ప్రతి విద్యార్థి పాల్గొనాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడర్గా మారాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వైసీపీ నేత దేవినేని అవినాష్ తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ద్వారా తన ఇమేజ్ పెరిగిందని చెప్పుకున్న అవినాష్ను ఈ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్లే తూర్పు నియోజకవర్గంలో ప్రజలు తమకు 50,000 మెజారిటీ ఇచ్చి గెలిపించారని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. ఆటోనగర్లోని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ వైసీపీ నేత దేవినేని అవినాష్ పైన గత జగన్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో హత్యలు, అఘాయిత్యాలు జరిగిన నోరు మెదపిన అవినాష్ ఇప్పుడు పోలీసు వ్యవస్థ, సీఎం పరిపాలన, పవన్ కళ్యాణ్ పనితీరుపై కామెంట్లు చేయడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి, మాజీ సీఎం ఇంట ముట్టడి వంటి ఘటనలో అవినాష్, అతని అనుచరుల హస్తం ఉన్న వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని, ఆ దాడుల ద్వారా తన ఇమేజ్ పెరిగిందని చెప్పుకున్న అవినాష్ను ఈ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు నీతిమాలిన విమర్శలు చేస్తున్నాయని, గత ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు కేవలం 11 సీట్లతోనే బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ముంబై నటిని హింసించిన తీరు, చంద్రబాబు నాయుడు ఇంటిపై కర్రలతో దాడులు, డాక్టర్ సుధాకర్ను చిత్రహింసలకు గురి చేయడం,
అమర్నాథ్ గౌడ్ మరణానికి కారణమవ్వడం, ఒక పోస్టు పెట్టినందుకు రంగనాయకమ్మను 5 ఏళ్ల పాటు వేధించడం వంటి ఘటనలు వారు ప్రస్తావించారు. సాయి కృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని హామీ ఇచ్చారన్నారు. పురాతన కాలం నుంచి పెద్దలు సామెత చెబుతారు, దెయ్యాలు వేదాలు ఉల్లిస్తున్నాయని. ఖచ్చితంగా ఆయన బాడీ లాంగ్వేజ్ గాని, మాట్లాడే తీరు గాని, ఆయన చూపించే సంస్కారం గాని ఇవన్నీ కూడా ఆ యొక్క సామెతకి 100% అర్థంలో చూసినట్టు ఉంటుంది. దెయ్యాలు వేదాలు ఉల్లించడం. ఇవాళ పోలీస్ వ్యవస్థ గురించి, ముఖ్యమంత్రి గారు పరిపాలన గురించి, లేదా పవన్ కళ్యాణ్ గారు యొక్క పనితనం గురించి ఈయన కామెంట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అనేకమైన ఉదంతాలు కంటే విజయవాడలో నీ సారథ్యంలో ఏమి జరిగినాయి ఒక్కసారి గుర్తు చేసుకోండి. గత 5 సంవత్సరాల్లో మా అందరికీ దేవాలయమైన రాష్ట్ర పార్టీ కార్యాలయం, దాని విజువల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వాటన్నిటిలో నీ అనుచరులు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏ ఒక్కళ్ళకైనా బ్యాడ్ లేకుండా ఉందా ఒకసారి ఒక్కొక్క బొమ్మ చూసి వాళ్ళ యొక్క హిస్టరీ తీయండి, ఎంతమంది మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసి కొందరు పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల నీకు నష్టం వస్తుంది, ఒకసారి ఆలోచించుకో అని చెప్పి ఎవరికి మంచి కోసం చెప్పిన పెద్దలతో నాకు పార్టీలో ఇమేజ్ బాగా పెరిగిపోయిందని చెప్పుకున్న సంగతులు, దానికి సాక్షులు కూడా ఉన్నారు. ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే తన ఇమేజ్ పెరిగిపోయిందని చెప్పి భుజాలు తడుముకున్న వ్యక్తి ఇవాళ డిపాజిట్ కోల్పోయాడు ఎలక్షన్లో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వం అనేది అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే మరి ఇప్పటికీ ఆ మిస్సింగ్ కేసుని తప్పకుండా న్యాయం చేస్తామని ఇటు శాసనసభ్యులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మరి అతని తల్లి వెళ్ళి కోరగా నేను తప్పకుండా న్యాయం చేస్తాం మీకు అని చెప్పి చెప్పటం జరిగింది. ఆ విధంగా చట్టం అనేది తన పని తను చేసుకెళ్తుంది. మరి కానీ ప్రతిపక్షాలు మాత్రం వాళ్ళ అలవాటు వాళ్ళు చేతిలోకి తీసుకోవటం, మరి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చెప్పి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఉపయోగించుకోవటం కాదు, చిక్కుల్ని తెచ్చిపెట్టడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. దానికి మనం గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ప్రభుత్వమే చేసిన నేరాలు, ఘోరాలు ఇవాళ ప్రజలందరూ చూశారు కాబట్టి వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేశారు. మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది కాదంబరి జత్వానీ కేసు. ముంబై నుంచి ఆవిడ్ని ఎన్ని రకాలుగా మరి ఇక్కడికి విజయవాడ తీసుకొచ్చి 4 రోజుల పాటు జైల్లో పెట్టి ఎన్ని విధాలుగా ఒక మహిళని హింసించారో ప్రజలందరూ కూడా విన్నారు. ఈ రోజున గొడ్డలపాటి పిల్ల సైకో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్పే స్థాయికి తాను ఎదిగిపోయానని చెప్పి భ్రమపడతా ఉన్నాడు. ఇవాళ ఒక్కసారి ఈ పిల్ల సైకోకి గతాన్ని గుర్తు చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించాడు కాబట్టి, ఆయనని సంబోధిస్తూ ఈయన గారు కొన్ని విమర్శలు చేశాడు కాబట్టి ఒక్కసారి ఖచ్చితంగా ఈ గొడ్డలపాటి పిల్ల సైకోకి గతాన్ని గుర్తు చేయాలి. అందుకనే బాబు నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడావు, ఇవాళ నువ్వు పనిచేస్తున్నటువంటి గొడ్డలపాటి గురించి ఏం మాట్లాడావో ఒక్కసారి నీకు గుర్తు చేస్తాం, విను. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యక్తి, అతని నేర ప్రవృత్తి ఎటువంటిది, అతని హత్య రాజకీయాలు ఎటువంటివి, వీటన్నిటి గురించి కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తూ అనేక వీడియోలు మాట్లాడాడు, అనేక పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడాడు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి, వీరిది ఒక ఫ్యాక్షన్ నేపథ్యం కలిగినటువంటి ఒక కుటుంబం, వీరి కుటుంబాన్ని మొత్తం కూడా రక్త చరిత్ర, తెవ రాజకీయాలు చేస్తూ హత్యలు చేస్తూ వీరు రాజకీయాల్లో ఎదిగారు, ఇట్లా ఒకటేమిటి చాలా మాట్లాడాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్టోబర్ నెలలో 2019 అక్టోబర్ నెలలో ఈ పిల్ల సైకో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 145 రోజులైంది, రోజులు లెక్క పెట్టి మరి 145 రోజులైంది. ఈ 145 రోజుల్లో ఇదిగో ఇతను ఇన్ని పాపాలు చేశాడు, ఇసుక లేకుండా చేశాడు, భవన నిర్మాణ రంగ కార్మికుల నోట్లో మట్టి కొట్టాడు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి లిక్కర్ పాలసీని మార్చేశాడు.
గాదే సాయికృష్ణ కేసులో పోలీసులు మూతికి ప్లాస్టర్ వేసుకున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఏ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ సాయికృష్ణను తీసుకొచ్చి చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి హింసించారని ఆరోపించారు. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన అంబటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ బెదిరింపులకు భయపడదని అన్నారు. నేరస్తులుగా మోపబడినటువంటి వారిని తీసుకువెళ్ళి భక్షించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరమైన అరుదైన సంఘటనలు. చిత్రం ఏమిటంటే కొట్టారు, చంపేశారు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఇంటెన్షన్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. సాక్ష్యాధారాలు లేకోకుండా డెడ్ బాడీని బూడిద చేశారనేటువంటి ఆరోపణ, ఇది బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అనేది నా అభిప్రాయం, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. అయితే మన రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరుగుతుందా లేకపోతే బీతావాహ పాలన జరుగుతుందా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డులో ఇంత దారుణమైన సంఘటన జరిగితే 40 రోజుల వరకు మాట్లాడిన వాళ్ళు లేరు. మే 9వ తారీఖున జరిగినటువంటి సంఘటన, సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. మనకు అందుతున్న సమాచారం మేరకు 23వ తారీఖు చనిపోయాడు, 24వ తారీఖున క్రిమేషన్ చేశారు. ఇది అందుతున్న సమాచారం. వాస్తవాలు అవాస్తవాలు ఏంటో చెప్పవలసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇంత జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం మూతికి ప్లాస్టర్ వేసుకుంది. ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడరు, హోంమంత్రి మాట్లాడరు, డీజీపీ మాట్లాడరు, కమిషనర్ కూడా మాట్లాడరు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అసలు కొన్ని వాస్తవాలు వింటుంటే హౌ ఫర్ ఇట్ ఈస్ ట్రూ అనేది పోలీసు వారు చెప్పాలి. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నాగరాజు అనే వ్యక్తిని ఇవాళ నేరారోపణలో పెట్టి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరే, ఆ ఎఫ్ఐఆర్ లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్, దాన్ని ఇంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్తాను. కృష్ణలంక సీఐ నాగరాజును తిరిగి విధుల్లో కొనసాగించాలని కృష్ణలంక వాసులు డిమాండ్ చేశారు. కృష్ణలంక ప్రాంతంలో నేరాలు నియంత్రణలో నాగరాజు కీలక పాత్ర పోషించారని, ఆయన్ను విధుల నుంచి తప్పిస్తే మళ్లీ నేరాలు పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గాదే సాయికృష్ణ మృతి కేసులో సస్పెన్షన్కు గురైన కృష్ణలంక సీఐ నాగరాజుకు మద్దతుగా కృష్ణలంక వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరాల నియంత్రణలో నాగరాజు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన్ను విధుల నుంచి తప్పిస్తే కృష్ణలంకలో మళ్లీ నేరాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రత కోసం కఠినంగా పనిచేసే అధికారిగా పేరున్న నాగరాజును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సాయికృష్ణపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని, సాయికృష్ణ బాధిత కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని వారు కోరారు. ఆటలాట కాపాడే పోలీసుకే రక్షణ లేకపోతే ప్రభుత్వం ఒక్క విషయం మాత్రం గుర్తించాలి. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరైనా సరే ఒక క్రిమినల్ని సపోర్ట్ చేస్తూ ఒక ప్రభుత్వం ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో వ్యవస్థ ఎటుదారిపోతుందో చూడాలి. ఈ వ్యవస్థని రూపమాపడానికి, నీట్గా చేయడానికి ఒక సీఏ నాగరాజు గారికే సాధ్యమైంది. కాబట్టి దానికి ఒక ఉదాహరణ, ఆయన 22 సంవత్సరాల్లో ఏ పోస్టులో అయితే, ఎక్కడైతే ఏ స్టేషన్లో చేశాడో ఏ స్టేట్లోని కూడా క్రిమినల్ రేటు ముందు ఎలాగుంది, ఆయన పనిచేసిన 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలాగుందో కూడా చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నాగరాజు గారు ఇప్పుడు ప్రభుత్వం ఒక ఎంక్వైరీలో ఉండగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ ఆరోపణ చేయడం చాలా దారుణమైన విషయం. అమ్మటి రాంబాబు గారు, మీరు ఈ విషయం బయట పత్రికాముఖంగా వచ్చినప్పుడు ఇతని మీద 22 కేసులు ఉన్నాయి. ఇతను రేప్ కేసులో ఉన్నాడు, మర్డర్ కేసులో ఉన్నాడు, మొత్తం అన్నిటిలో ఉన్నాడు. కాబట్టి మీ 2 అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయికి చూపించి దీని మీద ఇతని ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఇది తప్ప ఒప్ప అని చెప్పి మీ ఇంటిలో ఉన్న మీ కుమార్తెని అడిగి మీరు మీడియా ముఖంగా కూర్చుని ఉంటే చాలా బాగుండేది. మీరు ఏ విధమైన చిన్నారులకి, యువతకి ఏ విధమైన మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు? ఖచ్చితంగా ఆ వ్యక్తిని సపోర్ట్ చేసి యువతకి
ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అని నిర్ధారించుకోవాలి. మొన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు, ఫోటోలు చూపించారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, బయటకు వెళ్తారు, ఏదన్నా జరుగుద్ది. పోలీసు వారిని సంప్రదిస్తారా లేదా వీళ్ళకి వెళ్ళి ఏమన్నా చేస్తారా? పోలీసు వారికే కదా. మరి అలాంటి పోలీసు వారు నిక్కచ్చిగా ఇదిగా తీసుకుంటుంటే మీకెందుకు అంత బాధ అనిపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చిన అంటే గోండాలను మీరు ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా? అంటే మీ ఉండేదే గోండాల ప్రభుత్వంలే, దానికి మించి మా మాట గొడ్డల పార్టీ కాబట్టి గొడ్డల తలహారులోనే మీరు నిన్న కూడా ఇచ్చేశారు, పార్టీ ఇచ్చేశారు. చేసిన దాన్ని మరి మాకు సపోర్ట్గా ఒక సిఐకి సపోర్ట్గా వెళ్ళాలి. కానీ మీ ఎంత చూస్తాం, మీకు అలా చూస్తాం, మీకు ఎలా చూస్తాం అంటే ఏం చెప్తారండి సమాధానం? మాకు సిఐ గారు మా కృష్ణలంకలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2 సంవత్సరాల నుంచి ఆయన వల్ల దయచేసి ఆయన్ని సేవ్ చేయవలసిందిగా మీ తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి. పరిధిలో మొత్తం ఏదైనా కానీ సార్ వచ్చిన తర్వాత నేర చరిత్ర కానీ ఏదైనా కానీ సారు బాగా చేశారండి. స్వతహాగా మామూలుగా గంజాయి కానీ, రౌడీలు కానీ, బేడి బ్యాచ్ కానీ, ఇప్పుడు బస్టాండ్ ఉంది, బస్టాండ్ కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షణలో జరుగుతుంది. సార్ ఈ కృష్ణలంక ఏరియా ఈ స్టేషన్ పరిధిలో స్పీడ్ బ్రేకర్లు కానీ, తర్వాత సీసీ కెమెరాలు కానీ, వేరే స్టేషన్లో 300 కెమెరాలు ఉంటే ఈ స్టేషన్ ఒక్క పరిధానికే 1000 కెమెరాలు ఉన్నాయండి. సారు అక్రమాలను నిలుపుదల చేయాలని మేము కోరుకుంటున్నామండి సార్కి. అదేండి రాత్రి నిన్న బస్టాండ్లో సార్ ఇప్పుడు 61 పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఒక కానిస్టేబుల్ని రాత్రి గంజాయి బ్యాచ్ వాళ్ళు రాత్రి మామూలుగా కొట్టి కింద పడేసి చెయ్యి కూడా ఇరిగిపోయింది. నిన్న మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఎం హోటల్ దగ్గర సీసీ కెమెరాలు ఆపరేట్ చేసే వెంకటని ఒక ఆయన హోమ్ గార్డ్ ఉంటాడు. ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఏం చేశారంటే అతను కొట్టి బెదిరించి ఫోన్ లాక్కుంటే ఆయన పారిపోయాడు. ఇది మీరు అందరూ కావాలంటే ఎంక్వైరీ చేయండి, మీకు కూడా తెలిసే ఉండొచ్చు ఈ సబ్జెక్ట్. సార్ అక్రమాలు నిలుపుదల చేయాలి. రాష్ట్రంలో ఆర్టీసీలో దాదాపు 8,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి అన్నారు. దేనికి సంబంధం లేకుండా అరాకొర జీతాలు ఇస్తున్నారని, కలెక్టర్ సూచించిన జీతాలను కూడా ఆర్టీసీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ రంగంలో వివిధ శాఖల అధికారులకు వేర్వేరుగా జీతాలు ఉన్నాయని, ఆర్టీసీలో కార్మికులకు జీతాలు దుర్మార్గంగా ఇస్తున్నారని అన్నారు. బ్యాంకుల్లో జీతాలు ఇస్తున్న ఏటీఎం కార్డులు కాంట్రాక్టర్లు లాక్కొని డబ్బులు డ్రా చేసుకుని మిగిలిన డబ్బులను మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఆర్టీసీలో పనిచేసే వారికి ఆఫ్కాస్లో చేర్పించాలని కోరారు. దశల వారి ఆందోళనకు సిద్ధమవుతున్నామని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో కొన్ని లక్షల మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని కోరినా ఆచరణలో అమలు కాలేదన్నారు. ఆర్టీసీలో కూడా విద్యుత్ బస్సులు పేరిట 12 బస్సు స్టేషన్లు మూసివేయడానికి నిర్ణయించిందన్నారు. కాంట్రాక్టర్లు కార్మికుల జీతాలు దోచుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీలో కార్మికులకు జీతాలు దుర్మార్గంగా ఇస్తున్నారని అన్నారు. బ్యాంకుల్లో జీతాలు ఇస్తున్న ఏటీఎం కార్డులు కాంట్రాక్టర్లు లాక్కొని వాళ్ళు డబ్బులు డ్రా చేసుకుని మిగిలిన డబ్బులు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఆర్టీసీలో పనిచేసే వారికి ఆప్కాస్లో చేర్పించాలని కోరారు. దశల వారి ఆందోళనకు సిద్ధమవుతున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి అన్ని రకాల సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఊవిలుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆర్టీసీలో కూడా విద్యుత్ బస్సుల పేరుతో మరి దాదాపు అన్ని ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 12 డిపోలను క్లోజ్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసింది. మరి ఇటీవల కాలంలో మా పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఇతర సంఘాలను కూడా కలుపుకొని దాని మీద ఒక పక్క ఆందోళన జరుగుతుంది. మరో పక్క ఆంకాల్ డ్రైవర్లు ఏదైతే ఉన్నారో ఆంకాల్ డ్రైవర్లకు వాళ్ళు ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చినటువంటి జీవో ప్రకారమే మరి వేతనాలు ఇవ్వట్లేదు. మరి వాళ్ళకు బస్సు పాసులు లేవు. మరి ముఖ్యంగా ఈ ఆర్టీసీ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. కాంట్రాక్టర్లు విపరీతమైనటువంటి దోపిడీ. వాళ్ళు ఆర్టీసీ సంస్థ 12,500 ఇస్తే వీళ్ళు కాంట్రాక్టర్లు 7,000 8,000 ఇలా చేతుల్లో పెట్టి మరి మిగతా అమౌంట్ అంతా కాజేస్తారు. మరి సక్రమంగా పిఎఫ్ కట్టారు, ఈఎస్ఐ కట్టారు. ఈ అవుట్సోర్సింగ్ కార్మికులకు బస్ పాసులు లేవు. మరి ఈ కార్మికులకు ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేదు. మరి ఎట్లా ఈ కార్మికులు జీవనం సాగించాలి? ఎన్నిసార్లు ఆర్టీసీ యాజమాన్యంతో మరి లేకుంటే సంబంధిత మంత్రితో అందరితో కూడా కలిసినా కానీ
ఫలితం శూన్యంగా ఉంది. మరి కాబట్టి ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఆప్కాస్లో కలపాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆప్కాస్ కూడా తీసివేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర జరుగుతూ ఉంది. మొన్ననే కలెక్టర్ల సమావేశంలో ఏం చెప్పాడు? ఈజీ డూయింగ్ ఆఫ్ ద బిజినెస్, స్పీడ్ ఆఫ్ ద డూయింగ్ బిజినెస్. ఆప్కాస్ లేదు, ఏం లేదు. ఆప్కాసును ఎట్లా కిల్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాబట్టి రాష్ట్రంలో అనేక రంగాలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వారి సమస్యలపైన నిరంతరాయంగా ఉద్యమం జరుగుతోంది. ఇది ఎక్కడికి దేనికి సంబంధం లేకుండా ఇస్తున్నటువంటి ఈ జీతాలు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఈ జిల్లాలలో కలెక్టర్ గారు ప్రతిపాదించినటువంటి జీతాలు కూడా ఆర్టీసీ అమలుపరచడం లేదు. పేరుకేమో లేబర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు ఇస్తామని చెప్తా ఉన్నారు. అదే లేబర్ డిపార్ట్మెంటు కలెక్టర్ ద్వారా ప్రతి సంవత్సరము కనీస వేతనాలు ఫిక్స్ చేసి ఇచ్చి అనౌన్స్ చేసేటువంటి జీతాలు కూడా ఈ ఆర్టీసీ ఇవ్వడం లేదు. అదే సందర్భంలో వీరికి సంబంధించినటువంటి జీతాలు సంబంధించి కాంట్రాక్టు ఒక కుటుంబం బతికేదానికి సంబంధించి కనీస వేతనం 26,000 డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ మున్సిపాలిటీలో ఒక విధమైనటువంటి డిపార్ట్మెంట్లో ఒక విధమైనటువంటి జీతాలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీలో ఒక విధమైనటువంటి జీతాలు ఉన్నాయి, అదేవిధంగా హాస్పిటల్స్లో పనిచేసేటటువంటి కుటుంబ ఆరోగ్య శాఖ అదే వైద్య విధాన పరిషత్తులో ఒక విధమైనటువంటి జీతాలు ఉన్నాయి. కానీ ఆ జీతాలకు ఆర్టీసీలో ఇచ్చే జీతాలకు పొందన లేదు. అంటే వారితో వేరేది వేసుకోవడం కాదు, వారికి కూడా టైం స్కేల్ ఇవ్వడం లేదు. కానీ ఆర్టీసీలో మరింత దుర్మార్గంగా ఇస్తూ ఉన్నారు. అందులో కూడా ఇక్కడ కాంట్రాక్టర్ల పెత్తనము, కాంట్రాక్టర్ల దౌర్జన్యము ఎక్కువైనటువంటి నేపథ్యం. ఇచ్చేటువంటి జీతం కూడా ఈరోజు బ్యాంకులో పేరుకు మాత్రమే బ్యాంకులో వేస్తూ ఉన్నారు. ఆర్టీసీ సర్క్యులర్ అయితే ఇచ్చింది, బ్యాంకులో జీతాలు వేయాలా, మేము ఇచ్చేటువంటి జీతం అంతా కరెక్ట్గా వర్కర్లకు చెందాలా, కాంట్రాక్టర్ ఎక్కడ వరకు తీసుకోకూడదు, ఇవన్నీ బాగానే సర్క్యులర్ ఇచ్చారు. కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల అన్నీ కూడా బ్యాంకులో జీతాలు వేసినప్పటికీ ఆ వర్కర్ల యొక్క ఏటీఎం కార్డులన్నీ కాంట్రాక్టర్ల చేతిలో పెట్టుకొని వాళ్ళు డ్రా చేసేసుకొని మిగిలిన డబ్బులు మాత్రమే కాంట్రాక్టర్ వర్కర్లకు ఇచ్చేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తనపై చేస్తున్న ఆరోపణలు, తాను బయటపెడుతున్న అంశాల కారణంగా ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దమ్ముగా ధైర్యంగా రాజకీయాలు చేసిన కుటుంబం తమదేనని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దమ్ముగా ధైర్యంగా రాజకీయాలు చేసిన కుటుంబం తమదేనని, తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. పార్టీలు మార్చడం, జెండాలు మార్చడం, సూట్ కేసులు మోసే రాజకీయాలు తనకు తెలియవని జోగి రమేష్ అన్నారు. తనతో ముఖాముఖి చర్చకు వచ్చే ధైర్యం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సమక్షంలోనైనా అవసరమైతే ఎమ్మెల్యే ఇంటికే వచ్చి చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పావలా ప్రసాద్ కొంచెం పైత్యం ఎక్కువైపోయింది, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఒక్కోటి మొన్న దాములూరు, నిన్న సేగిరెడ్డిపాడు, రేపు మళ్ళీ ఇంకో చోటకి వెళ్తా. ఎందుకంటే ఇంత జరుగుతుంటే, ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే, నేను ఎత్తి చూపుతూ ఉంటే, నేను ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తూ ఉంటే, పట్టిస్తూ ఉంటే పావలా ప్రసాద్కి పాపం నిద్ర పట్టట్లా, పైత్యం ఎక్కువైపోయింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముగా ధైర్యంగా కృష్ణా జిల్లాలో నిక్కచ్చిగా రాజకీయం చేసే కుటుంబం నాది. యువజన కాంగ్రెస్ నుంచి ఈ స్థాయికి వచ్చా. నేను పావలా ప్రసాద్ లాగా ఊసర వెళ్ళిని కాదు, పావలా ప్రసాద్ లాగా పార్టీలు మార్చేవాడిని కాదు, పావలా ప్రసాద్ లాగా సూట్ కేసులు మోసేవాడిని కాదు, పావలా ప్రసాద్ లాగా జెండాలు మార్చేవాడిని కాదు. జోగి రమేష్ దమ్మున్నోడు, దమ్ముగా రాజకీయం చేస్తా. ఇప్పుడు చెప్తా ఉన్నా, విజయవాడ నడిబొడ్డు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చెప్తా ఉన్నా, ఏ మీడియా ఛానల్కైనా ఫేస్ టు ఫేస్ నాతో చర్చకు వచ్చే దమ్ము ధైర్యం పావలా ప్రసాద్కు ఉంటే ఈ ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా అడగండి దయచేసి. పావలా ప్రసాద్ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుందాం. చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోమంటే చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చుంటా, లోకేష్ దగ్గర కూర్చోమంటే లోకేష్ దగ్గర కూర్చుంటా,
పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోమంటే పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చుంటా, లేదు పావలా ప్రసాద్ ఇంటికి రమ్మంటే పావలా ప్రసాద్ ఇంటికి వస్తా. ఇది జోగి రమేష్ దమ్ము ధైర్యం. నన్ను అవనే స్థాయిగా అంటే విలువలతో విశ్వసనీయతతో కూడిన రాజకీయం నాది. విచ్ఛిన్నకర, విధ్వంసకర, నీచమైన, నికృష్టమైన రాజకీయం పావలా ప్రసాద్ది. నాకు అతనికి రాజకీయంగా ప్రజాసేవలో సంబంధమే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా మా ఇద్దరి మధ్య ఉంటుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.